కేటీఆర్ ఈ ట్విట్టర్ పిట్ట త్వరలో జైలుకి పోతున్నాడు. ఏం చేయాలి? ఆగమాగం అయిపోయాడు. పార్టీలో లేదు, ఇంట్లో లేదు, ఇజ్జత లేకుండా పోయింది. ఇప్పుడు మొన్ననే అల్లు అర్జున్ వివాదం, అనేక వివాదాల్లో ఒట్టిగా తలకాయ పెట్టి ఆటో డ్రైవర్ల వివాదం నుంచి మొన్న దాకా తలకాయ పెట్టి తలకాయ కట్ అయిపోతుంది. మీరు ప్రజలు గమనించాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధరణి టైంలో ధరణి చట్టం తెచ్చినప్పుడు ముసుగులో పెట్టిన చట్టం. ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు సమిష్టి నిర్ణయం తీసుకొని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రతి అప్డేట్ని చాలా స్పష్టంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చారు. అసలు విఆర్ఓ వ్యవస్థ రద్దు చేసి గ్రామాలతో సమాచారం లేకుండా, గ్రామాల్లో రైతులకు అందుబాటులో లేకుండా ప్రభుత్వ అధికారం చేసిన దరిద్రమైన చట్టం ధరణి చట్టం. అలాంటి చట్టాన్ని మాఫ్ చేసి ఈరోజు భూమా తెచ్చి కన్ఫ్యూజ్ ఏం లేదు, చాలా క్లారిటీ, చాలా క్లియర్గా అన్ని మాడ్యూల్స్ ఓపెన్గా పెట్టాం, క్లియర్ చేస్తున్నాం. ధరణి వచ్చినాక 5 సంవత్సరాలు అయినా కూడా కలెక్టర్కి, ఎంఆర్ఓకి, ఆర్డీఓకి అర్థం కాల, ప్రజలకు అర్థం కాల. లక్షల ఎకరాల భూములను కొల్లగొడటం కోసం ఈ దొరల పరిపాలన, దొర కేసీఆర్ గారు, అప్పుడు అడ్వైజర్ ఉన్న చీఫ్ సెక్రటరీ, వీళ్ళందరూ కలిపి చీకట్లో పెట్టిన చట్టం ధరణి. కానీ ప్రజల అవసరాల కోసం, ప్రజల అవసరాలు గుర్తించి ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో ఎంఆర్ఓ స్థాయిలోనే చిన్న చిన్న సమస్యలు పరిష్కరించే విధంగా ఆర్డీఓ నుంచి కలెక్టర్కి అక్కడ దాకా అప్డేట్ అన్నీ క్లియర్గా ఉన్న చట్టం భూమాత. దానికి దీనికి పొంతనేది బ్రదర్. ఇది ప్రజాప్రభుత్వంలో చేసిన చట్టం, అది చీకట్లో చేసిన చట్టం, దానికి అది కుటుంబం చేసిన చట్టం, ఇది సమిష్టి నిర్ణయం, ఇది మంత్రివర్గం చేసిన చట్టం. కాబట్టి భూమాతకి ధరణికి పోలిక లేదు. భూమాత ప్రజల అవసరాల కోసం, ప్రజల కోసం చేసిన చట్టం. కాబట్టి భూమాతని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ, టీఆర్ఎస్ నాయకులు లేదు. అది తెలుసుకోవాలని తెలియజేస్తున్నాం. ఇంకోటి, ధరణి అంటే ఎక్కడున్నా కానీ, అంటే వాళ్ళకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళు అక్కడ నుండి తంబేస్తే వాళ్ళ భూమి అమ్ముకోనో లేకుంటే ఏ విధంగా వాళ్ళ అమ్ముకోవడానికి వీలు ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు తెచ్చే చట్టంలో చూసుకున్నట్లయితే అలా కాకుండా అక్కడ ఖచ్చితంగా సర్వే చేసిన తర్వాతనే భూమి అమ్మకాలు కానీ, రిజిస్ట్రేషన్, ఈ అన్ని అంశాల మీద తను చెప్తా ఉన్నారు. అసలు ఇలా చూస్తారు. కేటీఆర్ తెలివి ఉందో లేదో, ఏం చదువుకుని అర్థం కావట్లా. కర్ణాటకలో చట్టం ఉంది. మనం ఒక ల్యాండ్ కొంటే ఫామ్ 10 వస్తే వాళ్ళే ప్రభుత్వమే సర్వే చేసి సర్వే మ్యాప్ ఇస్తారు. మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు మీ మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు ఏం చెప్తున్నారు? మీరు భూమి అమ్ముకుంటే మీ భూమికి హద్దులు కూడా మేమే చాలా క్లారిటీ కదా, మీకు గొడవలే కదా, 4 రోజులు లేట్ అవుద్ది, చాలా క్లియర్. ఇంతకుముందులాగా హద్దులు లేదు, సర్వే నెంబర్ లేవు, అంత చీకట్లో ఉండి ఎంఆర్ఓకి రైట్స్ లేవు. ప్రతిదీ కలెక్టర్ చూడాలంటే కలెక్టర్లు వచ్చి ఎంఆర్ఓతో కలిపి ఎక్కడ అవుతుంది బ్రదర్ అయ్యే పైన. ఈరోజు 20 లక్షల మంది అప్లికేషన్లు పెండింగ్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ధరణిలో, అలాంటి దాని నుంచి ఈరోజు ఎవరైనా సరే ఎంఆర్ఓ ఆఫీస్ పోతే క్లారిటీ అయిపోద్ది. ఎవరైనా సరే విఆర్ఓ విలేజ్ అధికారి పెడుతున్నాం కదా ఇప్పుడు మేము, అది తీసేసిన దాన్ని, ఆ వ్యవస్థని. ఆ అధికారి దగ్గర పోతే ఊళ్ళో ఉన్న అందరికీ న్యాయం చేస్తాడు. 10 నిమిషాలు అయ్యే పని ఎంఆర్ఓ ఆఫీస్ పోతే. ఇంతకుముందు ఎక్కడుంది బ్రదర్ ధరణిలో అలాంటి అవకాశం? ఎక్కడుంది? తంబి ఎక్కడుంది? అన్ని పిచ్చి మాటలు, ఆ పిచ్చి ప్రేలాపలు, పిచ్చి కూతలు ఈ ట్విట్టర్ పెట్టి మానుకోవాలి. ఇంకా బుద్ధి చెప్పిన రాలా, తెరమడగా అయిపోతే వాళ్ళ కుటుంబం, వాళ్ళ పార్టీ అసలు మొత్తం తెలంగాణ నుంచే పారిపోయే పరిస్థితి త్వరలో రాబోతుంది. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ, మొన్నదాకా ఏం మాట్లాడాడు? నేను డబ్బులు ఇచ్చా 50 కోట్లు, ఏం చేస్తారు? ఏం పీకుతా ఉన్నాడు. అరే ఈ పీకం బ్రదర్, మేమేం పీకే వాళ్ళం కాదు, మీ అయ్యే లెక్క నీ లెక్క మేము పీకం. చట్టం ద్వారా చేసే పని చేస్తుంది. ఈ కారు చిన్న కామన్ సెన్స్ చదువుకున్న వ్యక్తి కూడా, ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి, మన రాజ్యాంగంలో ప్రధానమంత్రి ఎవరికి 5 రూపాయలు ఇచ్చే రైట్ లేదు. ఓన్లీ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఇస్తుంది. మంత్రులు మాత్రమే క్యాబినెట్ నిర్ణయం లేకుండా 55 కోట్లు అసలు అగ్రిమెంట్ కాకుండా, అరే మనం ఒక ఫ్లాట్ కొంటే అగ్రిమెంట్ అయినా డబ్బులు ఇస్తాం, అగ్రిమెంట్ కాకుండానే 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేసి రిజర్వ్ బ్యాంక్ రూల్స్ని బ్రేక్ చేసి, రిజర్వ్ బ్యాంక్ రూల్ ప్రకారం అసలు ఎప్పుడు కూడా విదేశీ మార్క ద్రవ్యాన్ని పంపించడానికి రైటే లేదు. ఆ చిన్న కామన్ సెన్స్ లేకుండా మంత్రి 10 ఏళ్ళు ఎలగబట్టి మా దరిద్రానికి వాళ్ళు అయ్యే తెచ్చి మనం అంటగడితే ఈ ప్రజలు భరిస్తే ఓడిపోయి ఇంట్లో కూర్చోబెట్టినా మళ్ళీ ఆ దరిద్రం పోకుండా ఈ ట్విట్టర్ల ద్వారా వాడి ద్వారా అలవాకులు చెవాకులు పెడితే ప్రజలు రెచ్చగొడుతూ, నీకు లగచర్లు అయిపోయింది, విద్యార్థులు అయిపోయింది, ఆటో డ్రైవర్లు అయిపోయింది, అల్లు అర్జున్ అయిపోయింది, ఇప్పుడు భూ మాత్రమే పడ్డాడు. అన్నీ ఫెయిల్ అవుతున్నాడు, అన్నీ రెచ్చగొడుతున్నాడు, ఏ పని కావట్లా, ప్రజలు నమ్మట్లా, అది అర్థమైపోయింది. కాబట్టి త్వరలో ఈ కారు కేసులో దొర లోపల పోతున్నాడు, వాళ్ళ నాయన కాళేశ్వరంలో పోతున్నాడు, వాళ్ళ బావ కూడా పోతున్నాడు విద్యుత్ దాంట్లో కాళేశ్వరంలో. కుటుంబం జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉండబోతుంది. మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా, మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చేస్తాడు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి గారు ఎవరైనా చాలా సింపుల్ వ్యక్తి,
అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి. మా మంత్రివర్గం అంతా కూడా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తులు. ఏ కష్టం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ వర్గాన్ని విస్మరించకుండా అన్ని వర్గాలకి అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తాం. భూమాత చట్టం రేపు భారతదేశానికి ఆదర్శంగా ఉండబోతుంది. ఇది చూస్తారు భవిష్యత్తు. Subscribe us and press the bell icon for more interesting updates.